హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. గ్రూప్ డి కి సంబంధించిన జనరల్ సైన్స్, బయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు పార్ట్ 3 లో మరికొన్ని క్వశ్చన్స్ అనేది చూద్దాం. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లో షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ రైల్వేకి, ఎస్ఎస్సికి సంబంధించిన న్యూ బ్యాచ్ అనేది ఒకటి రన్ అవుతుంది అనమాట. ఎలాంటి టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాసేటట్టు ఈ బ్యాచ్లో మీకు ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ వీకెండ్ మీకు వీక్లీ టెస్ట్, మాక్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ టెస్ట్ బట్టి మీరు ఎక్కడ లోలో ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ అండ్ డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ఎపిడర్మిస్ ఆఫ్ ప్లాంట్? ఓకే, ఏదైతే ప్లాంట్ ఉందో ప్లాంట్ యొక్క ఎపిడర్మిస్ లేయర్ యొక్క ఫంక్షన్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, కింద వాటిలో ఏది మొక్కల బాహ్య చర్మం యొక్క పని కాదు. సో చూడండి, ఎపిడర్మిస్ అంటే ఏంటి అంటే బాహ్య చర్మం అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అవుటర్ మోస్ట్ లేయర్. ఓకేనా, ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉందో దాన్నే ఎపిడర్మిస్ అంటాం అనమాట. సో ఈ అవుటర్ మోస్ట్ లేయర్ యొక్క ఫంక్షన్ ఏది కాదు అంటున్నాడు. సో ఆప్షన్స్ బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ప్రొవైడింగ్ ప్రొటెక్షన్. ఓకేనా, ఫస్ట్ అసలు ఎపిడర్మిస్ అవుటర్ లేయర్ అనగానే గుర్తుకు రావాల్సిన ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రొటెక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అవుటర్ మోస్ట్ స్కిన్ ఏముందంటే స్కిన్ ఉందన్నమాట, విచ్ ఇస్ నోన్ టు బి ద ఎపిడర్మిస్ అనే చెప్తాం. సో ఏం చేస్తుంది స్కిన్ అంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఫస్ట్. సేమ్ లైక్ ప్లాంట్స్ లో కూడా ఎపిడర్మిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రొవైడింగ్ ప్రొటెక్షన్, అంటే ఆప్షన్ ఏ కాదు. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇన్సులేషన్ స్టేషనరీ ఎయిర్ లేయర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెయిర్. ఓకే, ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ కి హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఎయిర్ ని ట్రాప్ చేసి ప్లాంట్ లో ఉన్న వాటర్ ని ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువగా జరగకుండా చేస్తుంది అనమాట. అంటే ఇది కూడా కరెక్టే. ఓకేనా, సో ఆప్షన్ బి కూడా కరెక్టే. అంటే ఆప్షన్ బి కాదు, మనకి ఏంటి ఏది కాదో అడిగాడు. సో ఆప్షన్ బి కూడా ప్లాంట్ యొక్క ఎపిడర్మిస్ యొక్క ఫంక్షనే కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, ఎస్ ట్రాన్స్పిరేషన్ రెగ్యులేట్ చేసేది కూడా మనకి ఎపిడర్మిసే. ఎపిడర్మిస్ లేయర్ లోనే మనకి స్టొమాటో ఆఫ్ ది లీవ్స్ ఉంటుంది. సో అదే మనకి ట్రాన్స్పిరేషన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సి కూడా ఎపిడర్మిస్ యొక్క ఫంక్షన్. అండ్ ఆప్షన్ డి పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్. ఎస్ ఫోటోసింథసిస్ మాత్రం ప్లాంట్ యొక్క ఎపిడర్మిస్ అంటే బాహ్య చర్మం యొక్క ఫంక్షన్ అయితే కాదు. ఎందుకు కాదు అంటే మనకి ఫోటోసింథసిస్ ఎక్కడ అవుతుంది అంటే క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఎక్కడ అంటే లీఫ్ లోనే, కానీ మనకి క్లోరోప్లాస్ట్ అనేది నాట్ ఇన్ ద ఎపిడర్మిస్. మనకి క్లోరోప్లాస్ట్ అనే స్ట్రక్చర్ మాత్రం ఎపిడర్మిస్ లో మాత్రం ఉండదు అనమాట. సో మనకి క్లోరోప్లాస్ట్ ఉంటేనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అసలు వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అంటే ఏదైతే మొక్క దానికి కావాల్సిన ఫుడ్ ని తయారు చేసుకుంటుందో ఆ యొక్క ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అంటాం అనమాట. ఓకేనా, మేకింగ్ ఫుడ్ బై ప్లాంట్స్ దెమ్సెల్స్. సో వాటంతలో అవే ఏవైతే ఫుడ్ ని తయారు చేసుకుంటుందో ఆ ప్రాసెస్ ఫోటోసింథసిస్ ఎక్కడ అవుతుందంటే క్లోరోప్లాస్ట్. ఎక్కడ అవ్వదు అంటే ప్లాంట్స్ యొక్క ఎపిడర్మిస్ లో అవ్వదు. సో ఏది ఎపిడర్మిస్ యొక్క ఫంక్షన్ కాదు అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎడిషన్ ఆఫ్ డాష్ ఫ్లోయమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఆల్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్. చూడండి కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ లో ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్ని మనకి ఫ్లోయమ్ కి సంబంధించినవి అంటారు. ఫస్ట్ అసలు వాట్ ఈస్ ఫ్లోయమ్? ఫ్లోయమ్ అంటే ఏంటి? ఫ్లోయమ్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ వాస్క్యులర్ బండిల్స్ అనమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అంటే జైలం అండ్ ది ఫ్లోయమ్. జైలం అండ్ ఫ్లోయమ్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ జైలం? జైలం అనే వాస్క్యులర్ బండిల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ప్లాంట్ ని అంటే రూట్స్ నుంచి ప్రతి పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కి ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి అంటే జైలం. సో మనకి క్వశ్చన్ లో అడిగింది ఏంటి అంటే ఫ్లోయమ్ అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఫ్లోయమ్ అంటే ఓకేనా, విచ్ ఈస్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్. ఏదైతే ఫుడ్ ఉందో దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఫ్లోయమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, సో ఈ ఫ్లోయమ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ తో తయారవుతుందంటే మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ సెల్స్ తో తయారవుతుంది అనమాట. వాట్ ఆర్ దస్ 4 టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే దట్ ఈస్ సివియే ట్యూబ్స్, కంపానియన్ సెల్స్ అండ్ ఫ్లోయమ్ లైంగర్ అద్దం. ఫ్లోయమ్ నుంచి తయారయ్యే 4 టైప్స్ ఆఫ్ సెల్స్ ఏంటి అంటే అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ సివి ట్యూబ్స్ and second type is companion cells and third type is phloem parenchyma
అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ ఫ్లోయం ఫైబర్స్. సో ఈ 4 రకాల టైప్ ఆఫ్ సెల్స్తో మనకి ఫ్లోయం అనేది తయారవుతుంది అనమాట. ఓకేనా? సో దాని ద్వారా అది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిడ్ ట్యూబ్స్ ఉందంటే వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్ అంటే టు కండక్ట్ ది వాటర్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దానికోసం చేసేదే సివిడ్ ట్యూబ్స్ అనమాట. కంపానియన్ సెల్స్ ఏంటి అంటే విచ్ ఈస్ హెల్పింగ్ టు ద సివిడ్ ట్యూబ్స్. ఓకేనా? ఏదైతే ఇది ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందో దానికి హెల్ప్ చేయడానికి యూజ్ చేసే వాటిని కంపానియన్ సెల్స్ అంటాం అనమాట, హెల్పింగ్ టు ద సివిడ్ ట్యూబ్స్. దెన్ వాట్ ఈస్ ద ఫ్లోయం పారెన్కైమా అంటే విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఏదైతే ప్లాంట్లో ఫుడ్ తయారవుతుందో దాన్ని స్టోరేజ్ కోసం ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. మరి ఫైబర్స్ ఏం చేస్తుంది అంటే మెకానికల్ సపోర్ట్ అనమాట. ప్లాంట్కి ఒక మెకానికల్ సపోర్ట్ అనేది ఇవ్వడానికి ఫ్లోయం ఫైబర్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు? సో ఫ్లోయం అనేది అన్నిటితో తయారవుతుంది, ఒకదాని తప్ప. చూడండి ఆప్షన్స్ చూద్దాం. సివిడ్ ట్యూబ్స్ వల్ల అవుతుందా? ఎస్ అవుతుంది. ఆప్షన్ సి కంపానియన్ సెల్స్, ఎస్ కంపానియన్ సెల్స్ కూడా చెప్పా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోయం వెసల్స్. ఎక్కడైనా ఫ్లోయం వెసల్స్ చెప్పానా? లేదు, చెప్పలేదు. అంటే ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ బి. మరి ఆప్షన్ డి ఏంటి? ఫ్లోయం ఫిలమెంట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఫ్లోయం ఫైబర్స్ అనమాట. అది కూడా ఉంది, అంటే ఆప్షన్ బి కూడా అవుతుంది. సో ఏది కాదు అంటే ఫ్లోయం వెసల్స్. మనకి ఫ్లోయంలో వెసల్స్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుందంటే జైలంలో ఉంటుంది. మళ్ళీ జైలం వెసల్స్, జైలం ట్రాకియర్స్ అని చెప్పి జైలంలో ఉంటుంది తప్ప నాట్ ఇన్ ద ఫ్లోయం. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అంటే ఫ్లోయంలో ఒక దాని తప్ప రిమైనింగ్ అన్ని ఫ్లోయంకి తయారవడానికి హెల్ప్ఫుల్ అవుతుందంటే దట్ ఈస్ ఆప్షన్ బి, ఫ్లోయం వెసల్స్ తప్ప. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద సెల్స్ ఆఫ్ డాష్ ఆర్ థిక్ ఎట్ ది కార్నర్స్ ఇర్రెగ్యులర్లీ. డాష్ యొక్క కణాలు మూలాల వద్ద అసమానంగా మందంగా ఉంటాయి. ఓకేనా? చూడండి కార్నర్స్ లో ఏ సెల్స్ అనేవి చాలా థిక్గా అంటే దళసరిగా ఎక్కడ కార్నర్స్ లో ఉండే సెల్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ కోలెన్కైమా. ఓకేనా? సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కోలెన్కైమా? కోలెన్కైమా యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే విచ్ ఇస్ ప్రొవైడింగ్ ద ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా? యంగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్ ద కార్నర్స్ లో మనకి థిక్ సెల్స్ అనేవి అరేంజ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, కోలెన్కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఏంటి? ఆరెన్కైమా యాక్చువల్లీ థిన్ సెల్స్ ఉంటాయి అనమాట, నాట్ ది థిక్ సెల్స్ అనమాట. సో దీనికి మనకి బయాన్సీ అని అంటాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆరెన్కైమా అంటే బయాన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయాన్సీ అంటే ఫ్లాటింగ్. ఓకేనా? అంటే ఆక్వాటిక్ ప్లాంట్స్, నీళ్ళల్లో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళ మీద తేలాలి అంటే ఈ ఫ్లాటింగ్ కోసం హెల్ప్ఫుల్ చేసే టిష్యూ అంటే ఆరెన్కైమా టిష్యూ అనమాట. ఓకేనా? ఫ్లాటింగ్ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఫ్లాట్ అవ్వాలి అంటే దానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ నాట్, దీంట్లో మనకి థిన్ సెల్ వాల్స్ ఉంటాయి, నాట్ థిక్ కాబట్టి ఆప్షన్ బి కాదు. అండ్ ద పారెన్కైమా. ఓకేనా? ఈవెన్ ద పారెన్కైమాలో కూడా థిన్ సెల్ వాల్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ నాట్. బట్ స్క్లీరెన్కైమాకి థిక్ సెల్ వాల్సే ఉంటాయి. ఓకేనా? కాకపోతే మనకి కార్నర్స్ అనిగాడు. మనకి స్క్లీరెన్కైమా ఏంటంటే త్రూ అవుట్ ద ప్లాంట్ మొత్తం ఉంటుంది అనమాట, త్రూ అవుట్ ద టిష్యూ. సో త్రూ అవుట్ ఉంటుంది, నాట్ ఓన్లీ ద కార్నర్సే కాదు మొత్తంలో ఉంటుంది కాబట్టి మనకి కార్నర్స్ మాత్రమే అడిగాడు. కాబట్టి ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ, కోలెన్కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సివిడ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్. ఓకేనా? సివిడ్ ట్యూబ్స్ అని కంపానియన్ సెల్స్ అనేవి ఉన్నాయి, అవి మెయిన్గా దేని ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నాడు. అసలు ఫస్ట్ ఓకేనా, సివిడ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్ ఈ రెండింటిని మనం ఎక్కడ చూస్తాం? ఇందాకలే చెప్పా, ఫ్లోయం అనేది ఒక 4 రకాలతో తయారవుతుంది. వాట్ ఈస్ దోస్ అంటే సివిడ్ ట్యూబ్స్ అండ్ కంపానియన్ సెల్స్. ఓకేనా? అండ్ ఫ్లోయం పారెన్కైమా అండ్ ఫ్లోయం ఫైబర్స్ అని చెప్పా. ఓకేనా? సో సివిడ్ ట్యూబ్స్ అండ్ ఏవైతే కంపానియన్ సెల్స్ ఉన్నాయో ఇవి దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఫర్ ది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్. అసలు ఫ్లోయం అనగానే దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్కి. ఓకే, సో లెట్స్ సీ ద ఆప్షన్స్. సో వాటర్ టు ద లీఫ్, మనకి వాటర్ నుంచి ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుందో దాన్ని ఏమంటాం? జైలం అంటాం, నాట్ ది ఫ్లోయం. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. అండ్ ఫుడ్ టు ద హ్యూమన్ బాడీ, యాక్చువల్లీ మనకి కంపానియన్ సెల్స్ సివిడ్ ట్యూబ్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి కాదు. అండ్ సన్లైట్ టు ద ప్లాంట్స్, ఈవెన్ సన్లైట్ నుంచి ప్లాంట్స్కి కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ట్యూబ్స్ హెల్ప్ఫుల్ చేయవన్నమాట. సో డైరెక్ట్లీ ప్లాంట్ మీద పడుతుంది కాబట్టి ఆప్షన్ డి కాదు. మరి ఇంకేంటి అంటే ఫుడ్ టు ద ప్లాంట్స్. ఎస్, ఫ్లోయం ట్యూబ్స్ ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, దేనికి అంటే ప్లాంట్స్కి, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The cell walls of sclerenchyma are thick due to the deposition of. ఓకే, స్క్లీరెన్కైమా అనే టిష్యూ ఉందన్నమాట. ఆ టిష్యూ యొక్క సెల్ వాల్ అనేది చాలా థిక్గా ఉంది. దేని యొక్క డిపాజిషన్ వల్ల అంత దళసరిగా అంటే మందంగా ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో చూడండి ఆప్షన్ ఏ లిగ్నిన్. ఎస్, ఆప్షన్ ఏ లిగ్నిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే స్క్లీరెన్కైమా టిష్యూస్లో ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్ అంటే విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్.
ప్లాంట్ కి ఒక హార్డ్ దృఢమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది కాబట్టి ఒక థిక్ సెల్ వాల్స్ అనేవి త్రూ అవుట్ ది ప్లాంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ద క్యూటికల్, దెన్ వాట్ ఈస్ ద క్యూటికల్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ వ్యాక్సీ కోటింగ్ లేయర్ అనమాట. అంటే ఇది మనకి లీవ్స్ లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది? లీవ్స్. వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్ అంటే ప్రివెంట్ వాటర్ లాస్. ఏదైతే వాటర్ లాస్ అంటే మనకి లీవ్స్ నుంచి ట్రాన్స్పిరేషన్ అవుతుంది కదా, సో అలా ట్రాన్స్పిరేషన్ అనేది జరగకుండా లీవ్స్ నుంచి వాటర్ ఎక్కువగా వెళ్ళిపోకుండా ఈ వ్యాక్సీ లేయర్ అనేది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రివెంట్స్ వాటర్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద పెక్టిన్? పెక్టిన్ అంటే ఏంటి అంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే ఇది విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్ లామిల్లా. సెల్ వాల్స్ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ లామిల్లే దగ్గర ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ ద పెక్టిన్. అండ్ నెక్స్ట్ సుబెరిన్ విచ్ ఇస్ ద ఫ్యాటీ సబ్స్టెన్స్ అనమాట. ఓకేనా? సో ఉన్న వాటిల్లో మనకి స్క్లీరన్ కామిలా ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, లిగ్నిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎవరికైనా ఎంటైర్ బయాలజీ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో జస్ట్ మీకు 249 రూపీస్కి ఎంటైర్ బయాలజీ క్లాసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is found at the top of the stem and roots? ఓకేనా? చూడండి, టాప్ ఆఫ్ ది స్టెమ్స్ దగ్గర కానీ రూట్స్ దగ్గర కానీ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ టిష్యూ ఉంటుంది అంటాడు. ఓకేనా? టాప్ మీట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది టిప్. ఓకేనా? టిప్స్ ఆఫ్ ది రూట్స్ దగ్గర ఏముంటాయి అంటున్నాడు. సో చూడండి, అక్కడ ఏంటి? ఎపికల్ మెరిస్టమ్, ఓకే, పారెన్కైమా, స్క్లీరెన్కైమా అండ్ ద లాటరల్ మెరిస్టమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్? ఎపికల్ మెరిస్టమ్ అంటే ఏంటి? ఓకేనా? మెరిస్టమాటిక్ అంటే ఏంటి అంటే డివైడింగ్ సెల్స్. అంటే ఎక్కడైతే ఎక్కువ కణ విభజన జరుగుతుందో దాన్ని మనం మెరిస్టమాటిక్ అంటాం. సో ఎపికల్ మెరిస్టమాటిక్ ఎక్కడ జరుగుతుంది అంటే టిప్ ఆఫ్ ది రూట్స్ అండ్ స్టెమ్ కి కానీ రూట్స్ కి కానీ టిప్స్ లో జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎపికల్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద పారెన్కైమా? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పారెన్కైమా అంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ ఆఫ్ ది ఫుడ్, ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ కానీ వాటర్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఏంటి అంటే పారెన్కైమా. వాట్ ఈస్ ద లాటరల్ మెరిస్టమ్ అంటే మెరిస్టమ్ అంటేనే చెప్పా విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డివైడింగ్ సెల్స్. ఓకేనా? సెల్స్ ని డివైడ్ చేసే క్యాపబిలిటీనే మెరిస్టమాటిక్ అంటాం. సో లాటరల్ మెరిస్టమ్ అంటే ఏంటి అంటే సైడ్స్ ఆఫ్ ది స్టెమ్స్ ఆర్ రూట్స్, ఓకే, ఏదైతే ఉందో ఆ సైడ్స్ చేసేదాన్ని ఏమంటామంటే లాటరల్ అంటాం. దెన్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది స్క్లీరెన్కైమా? ఓకే, సో స్క్లీరెన్కైమా ఫంక్షన్ ఏంటి అంటే హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్, ఏదైతే ఒక దృఢమైన స్ట్రక్చర్ ఇస్తుందో అది. సో మనకి ఇక్కడ ఏంటి? టాప్ ఆఫ్ ది స్టెమ్ ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ ద ఎపికల్ మెరిస్టమ్. ఓకేనా? విచ్ ఈస్ నథింగ్ బట్ టిప్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూస్ హ్యాస్ హార్డ్ సెల్ వాల్? ఓకే, అతి దృఢమైన సెల్ వాల్ ఏ టిష్యూకి ఉంటుంది అన్నాడు. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఆరెన్కైమా. ఆరెన్కైమా అంటే ఇందాక చెప్పా థిన్ సెల్ వాల్స్ అనేవి ఉంటాయి. అండ్ దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఫర్ ఫ్లోటింగ్. ఓకేనా? బయాన్సీ అంటాం అనమాట దాన్ని. ఓకేనా? అంటే నీళ్ళల్లో ప్లాంట్స్ అంటే వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళల్లో తేలటానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్. అండ్ నెక్స్ట్ పారెన్కైమా దేనికి? స్టోరేజ్ హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి కూడా లూజ్లీ కనెక్టెడ్ టిష్యూ ఉంటుంది తప్ప నాట్ ది టైట్లీ ప్యాక్డ్ అండ్ థిక్ సెల్ వాల్ అయితే కాదు. ఓకేనా? సో ఆప్షన్ బి కాదు. అండ్ ద కోలెన్కైమాలో కూడా హార్డ్ సెల్ వాల్ ఉంటుంది బట్ నాట్ ఎంటైర్ ద థింగ్. సో ఆప్షన్ డి కాదు. మరి ఏంటి అంటే స్క్లీరెన్కైమా. ఓకేనా? విచ్ ఈస్ హ్యావింగ్ ద హార్డ్ సెల్ వాల్. ఓకేనా? దీనికి దృఢమైన సెల్ వాల్ ఉండడం వల్ల ప్లాంట్స్ కి కూడా హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి స్క్లీరెన్కైమా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ ఇస్ నాట్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ? ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది సింపుల్ పర్మనెంట్ టిష్యూ కాదు అంటున్నాడు. సో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ, అసలు ప్లాంట్ క్లాసిఫికేషన్ ఏంటి అనేది ఒక జస్ట్ నార్మల్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఓకే, చూడండి, ఏదైతే ప్లాంట్ టిష్యూ ఉందో దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద 2 టైప్స్. సో 2 టైప్స్ కింద డివైడ్ అవుతుంది. వాట్ ఈస్ ద 2 టైప్స్ అంటే మెరిస్టమాటిక్ అండ్ ద సెకండ్ టైప్ ఈస్ పర్మనెంట్ టిష్యూ. సో ఈ పర్మనెంట్ టిష్యూని మళ్ళీ మనం 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈస్ నోన్ టు బి ద సింపుల్ పర్మనెంట్ టిష్యూ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. పీటీ అంటే పర్మనెంట్ టిష్యూ. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్పెషలైజ్డ్ పర్మనెంట్ టిష్యూ అనమాట. సో చూడండి, మనకు అడిగింది ఏంటి? సింపుల్ పర్మనెంట్ టిష్యూ. సింపుల్ పర్మనెంట్ టిష్యూ కానిదండి. అసలు ఫస్ట్ మళ్ళీ సింపుల్ పర్మనెంట్ టిష్యూ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ విచ్ ఈస్ నోన్ టు బి ద పారెన్కైమా, కోలెన్కైమా and third type is sclerenchyma. మరి కాంప్లెక్స్ టిష్యూ మళ్ళీ 2 టైప్స్, xylem and the phloem.
ఓకే, సో మనకి సింపుల్ పర్మనెంట్ టిష్యూ గురించి అడిగాడు కాబట్టి చూడండి పారెన్కైమా ఉందా లేదా అంటే దీంట్లోదే మనకి ఏది కాదు అని అడిగాడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్లోరెన్కైమా కోలెన్కైమా కూడా దానికి సంబంధించింది. స్క్లెరెన్కైమా అది కూడా చెప్పా దానికి సంబంధించి. జైలం మనకి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ, నాట్ ది సింపుల్ పర్మనెంట్ టిష్యూ. సో ఏది కాదు అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, జైలం అనేది సింపుల్ పర్మనెంట్ టిష్యూ కాదు. ఏ టిష్యూ అంటే కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అన్నమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following tissue is mainly composed of dead cells? డెడ్ సెల్స్ వల్ల ఏది అంటే ఏ టిష్యూ మెయిన్లీ డెడ్ సెల్ వల్ల కంపోజ్ అయింది? ఓకే చూడండి జైలం. ఎస్, జైలం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఏ లివింగ్ టిష్యూ అనమాట. జైలం ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కే హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకా దేనికే హెల్ప్ఫుల్ అవ్వదు. సో ఏదైతే ఉందో విచ్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ డెడ్ సెల్స్. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ జైలం. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఏవి చూడవసరం లేదు కూడా. సో జైలం ఇస్ ద డెడ్ సెల్స్. Let's see the next function. Which of the following tissue has the largest intercellular spaces? ఓకేనా, అతి ఎక్కువ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏ టిష్యూకి ఉంది అన్నాడు, అంటే సెల్ కి మధ్య ఎక్కువ స్పేసెస్. ఓకేనా, లెట్స్ సీ ఫస్ట్ పారెన్కైమా. ఏదైతే పారెన్కైమా ఉందో దాని గురించి ఏం చెప్తా అంటే విచ్ ఇస్ నోన్ టు బి ద లూజ్లీ కనెక్టెడ్ టిష్యూ అనమాట. అంటే సెల్స్ అనేవి చాలా లూజ్లీ కనెక్షన్ అయి ఉంటాయి అనమాట. సో విచ్ ఈస్ హ్యావింగ్ ద లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్. అంత లూజ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్గా సెల్ కి మధ్యలో చాలా స్పేస్ అనేది ఉంటుంది. సో లార్జ్లీ ఇంటర్సెల్యులర్. చూడండి సెల్యులార్ అంటే విచ్ ఇస్ ద సెల్స్, ఇంటర్ అంటే రెండు సెల్స్ కి మధ్యలో స్పేస్, లార్జ్లీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేది ఉంటుంది. ఓకేనా, మరి కోలెన్కైమా ఏంటి అంటే విచ్ ఇస్ ద క్లోజ్లీ ప్యాక్డ్ అనమాట. సో అక్కడ ఉంటే చాలా తక్కువగా ఉండొచ్చు లేదా అసలు లేకపోవచ్చు. ఓకేనా, క్లోజ్లీ ప్యాక్డ్ సెల్స్. సో లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అడిగాడు కాబట్టి కోలెన్కైమా కాదు. అండ్ జైలంకి వచ్చేసరికి ఏంటి మనకి అసలు డెడ్ సెల్స్ అని చెప్పాం. డెడ్ సెల్స్ అని చెప్పిన తర్వాత అసలు ఇంటర్సెల్యులర్ కి సంబంధించింది కాదు ఇంకా. అండ్ నెక్స్ట్ స్క్లెరెన్కైమా వచ్చేసరికి విచ్ ఇస్ వెరీ టైట్లీ ప్యాక్డ్ అనమాట. కంప్లీట్ ఆబ్సెన్స్, అసలు ఎలాంటి స్పేసెస్ అనేది మాత్రం ఉండదు అనమాట. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఇస్ కంప్లీట్లీ అబ్సెంట్. ఓకే, కాబట్టి ఆప్షన్ సి కాదు. ఏది అంటే ఆప్షన్ ఏ పారెన్కైమా, లూజ్లీ అండ్ లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ కూడా మన పారెన్కైమాలో ఉంటుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The dash tissue is the only plant tissue that produces new cells by cell division. ఓకేనా, చూడండి డాష్ కణ విభజన ద్వారా కొత్త కణాలను ఉత్పత్తి చేసే ఏకైక మొక్క కణజాలం ఏంటి? ఓకేనా, సో ఎక్కువ న్యూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే టిష్యూ ఏంటి? ఓకేనా, చూడండి పారెన్కైమా, కోలెన్కైమా, మెరిస్టమాటిక్ అండ్ జైలం. ఓకే, పారెన్కైమా దేనికి హెల్ప్ఫుల్ చేస్తుంది అంటే ఓకేనా విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టోరేజ్. ఓకేనా, అంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ కానీ వాటర్ కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ కోలెన్కైమా. ఓకే, కోలెన్కైమా దేనికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందంటే విచ్ ఈస్ ఫర్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది యంగ్ ప్లాంట్స్. ఏవైతే యంగ్ ప్లాంట్స్ ఉంటాయో సో దాని యొక్క ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ఫుల్ చేస్తున్నది ఏంటి అంటే కోలెన్కైమా టిష్యూ అనమాట. ఓకేనా, సో ఇది కూడా మనకి డివైడ్ అవుతుంది. దీస్ ఆల్ ఆర్ నాన్ డివైడింగ్ సెల్స్. ఓకేనా, నేను ప్లాన్ చెప్తున్నప్పుడు 2 టైప్స్ చెప్పాను అనమాట, విచ్ ఇస్ నోన్ టు బి ద డివైడింగ్ అండ్ ది నాన్ డివైడింగ్. మెరిస్టమాటిక్ ఓకేనా అండ్ పర్మనెంట్ టిష్యూ అని చెప్పాను కదా. మెరిస్టమాటిక్ అంటే ఏంటి అంటే బాగా డివైడ్ అయ్యింది. పర్మనెంట్ టిష్యూ అంటే ఏంటి అంటే అక్కడ డివైడింగ్ సెల్స్ ఆగిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ if this is the plant tissue is divided into the 2 types, that is the meristematic and the permanent tissue. So what is this meaning? ఈ రెండిటికి మీనింగ్ ఏంటి అంటే ఓకేనా విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెరిస్టమాటిక్ అంటే డివైడింగ్ సెల్స్ అనమాట. అంటే అలా డివైడ్ అవుతూ ఉంటే ప్లాంట్ యొక్క గ్రోత్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అంటే మెరిస్టమాటిక్ అనమాట. దెన్ వాట్ ఈస్ పర్మనెంట్ టిష్యూ అంటే స్టాపింగ్ ఆఫ్ డివైడింగ్ సెల్స్. అక్కడికి డివైడింగ్ సెల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి, ఇంకా అక్కడికి డివైడింగ్ సెల్స్ అనేది జరగదు అనమాట. ఓకేనా, సో మనకి ఏం అడిగాడు డివైడింగ్ సెల్స్ ఎక్కడ అవుతాయి అన్నాడు. మళ్ళీ పర్మనెంట్ టిష్యూ ఇంతకల్ టైప్స్ చెప్పా సేమ్ అలాగే. ఓకేనా, సో విచ్ ఇస్ నాట్ పారెన్కైమా కాదు, అండ్ ఆప్షన్ బి కోలెన్కైమా కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెరిస్టమాటిక్. ఎస్, మెరిస్టమాటిక్ అంటే డివైడింగ్ సెల్స్ అన్న ఒక కొత్త న్యూ సెల్స్ మనకి ఎక్కడ డివైడ్ అవుతాయి అంటే దట్ ఈస్ ద మెరిస్టమాటిక్. ఇందాకలే చెప్పా జైలం అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ డెడ్ సెల్స్. ఓకేనా, అసలు డెడ్ సెల్స్ అసలు ఎక్కడైనా డివైడ్ అవుతాయో లేదు, ఓన్లీ లివింగ్ సెల్స్ మాత్రమే డివైడ్ అవుతాయి. సో ఏది కాదు అంటే ఆప్షన్ బి కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అంటే ఆప్షన్ సి, మెరిస్టమాటిక్ దగ్గర మనకి ఎక్కువ సెల్స్ అనేది డివైడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూ సర్క్యులేట్ డిజాల్వ్ సాల్ట్ అండ్ వాటర్ ఫ్రమ్ ది రూట్స్. మన రూట్స్ నుంచి వాటర్ని కానీ సాల్ట్స్ని కానీ ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? ఓకేనా, చూడండి ప్లాంట్లో ట్రాన్స్పోర్టేషన్ అనగానే మీకు గుర్తు రావాల్సిన 2 వాస్క్యులర్ బండిల్స్ ఏంటి అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోయం అండ్ ది జైలం. ఓకేనా, విచ్ ఇస్ ద ట్రాన్స్పోర్టేషన్ బండిల్ అంటాం అనమాట. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది జైలం అండ్ ఫ్లోయం అంటే
Xylem ఏమో which is helpful for the water transportation. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కి హెల్ప్ఫుల్ చేస్తుంటుంది. ఫ్లోయం ఏమో ఫర్ ది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడి నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే జైలం ఏమో ఫ్రమ్ రూట్స్ టు ద పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్, అంటే వేర్ల నుంచి ప్రతి పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కి వెళ్తుంది అనమాట. చూడండి మనం మొక్కకు వాటర్ ఎక్కడ వేస్తాం, రూట్స్ దగ్గర వేస్తాం. అప్పుడు ప్లాంట్ యొక్క రూట్స్ ఏం చేస్తుంది అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకొని ప్రతి పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కి వెళ్తుంది. సో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ డన్ బై జైలం. మరి ఫ్లోయం ఏం చేస్తుంది అంటే ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఫ్రమ్ లీఫ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు లీఫ్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనకు ఫుడ్ ఎక్కడ తయారవుతుంది అంటే లీఫ్ లో, ఓకేనా, లీఫ్ లో క్లోరోప్లాస్ట్ లో ఫుడ్ తయారవుతుంది కాబట్టి లీఫ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు అడిగింది ఏంటి, సాల్ట్ అండ్ వాటర్. సో వాటర్ అని రాగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే జైలం. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి. గ్రౌండ్ టిష్యూస్ అంటే మనకి ఏమొస్తాయి అంటే లైక్ రిమైనింగ్ అని స్టీరెన్కైమా పారెన్కైమా అవన్నీ వస్తాయి, బట్ ఇట్ ఇస్ నాట్. అండ్ ద ఫ్లోయం విచ్ ఇస్ ఫర్ ది ఫుడ్ అనమాట, నాట్ ఫర్ ది వాటర్ ట్రాన్స్పోర్టేషన్, కాబట్టి ఆప్షన్ సి కాదు. అండ్ ద కేమియం, ఓకేనా, కేమియం అనేది అసలు ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ఫుల్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి రెండే. అందులో ఇదైతే వాటర్ కంటే అదేమో ఫుడ్ కి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The cells of the collenchyma tissue become thicker at the corners than, ఓకేనా, చూడండి. సో వేటి కన్నా చాలా ఎక్కువ థిక్కర్గా కోలెన్కైమా టిష్యూ సెల్స్ అనేవి అయిపోయాయి అని అడుగుతాడు. సో ఏముంటాయి, పెక్టిన్ అండ్ కైటిన్. అసలు మన కోలెన్కైమా టిష్యూలో ఏముంటుంది, కైటిన్ అంటే ఏంటి, పెక్టిన్ ఉంటుంది. ఓకే, పెక్టిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద కోలెన్కైమా, బట్ ద కైటిన్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఇన్సెక్ట్స్, ఏవైతే ఇన్సెక్ట్స్ యొక్క ఎగ్జోస్కెల్టన్ ఉంటుందో వాటిలో ఉండేది కైటిన్, ఇస్ నాట్ ఇన్ ద క్లోరెన్కైమా. క్లోరెన్కైమా అంటే ఏంటి, ప్లాంట్స్, అంటే విచ్ ఇస్ నాట్ ఆప్షన్ ఏ. అండ్ సుబెరిన్ అండ్ సెల్యులోజ్, yes cellulose is present, but the suberin which is a party substance, it is not present in the collenchyma అన్నమాట. సో ఇది దీని వల్ల అయితే థిక్కర్ అయితే కాదు, ఆప్షన్ బి కాదు. అండ్ సెల్యులోజ్ as pectin, yes సెల్యులోజ్ పెక్టిన్ గానే ఎక్కువ థిక్కర్ గా అయిపోతాయి. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. అండ్ మళ్ళీ ఆప్షన్ డి లిగ్నిన్ వచ్చింది. లిగ్నిన్ వచ్చేసరికి మనం ఏ టిష్యూ అని చెప్తామంటే దట్ ఈస్ క్లీరెన్కైమా టిష్యూ అన్నమాట. So which option is correct for the collenchyma ante that is option C, cellulose and pectin is the correct answer. Let's see the next question. The stem or root rings increases due to, stem లో కానీ రూట్ లో కానీ రింగ్స్ అనేవి దేని వల్ల ఇంక్రీజ్ అవుతాయి అంటున్నాడు. ఓకేనా, చూడండి ఎప్పుడైతే స్టెమ్ లో రూట్ లో రింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది స్టెమ్ గ్రోత్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒక ట్రీ యొక్క ఏజ్ ఎంత అనేది ఎలా తెలుసుకుంటాం, యాన్యువల్ రింగ్స్. ఓకేనా, బార్క్ ఆఫ్ ది ట్రీ అంటే చెట్టు బెరడ్లో ఏవైతే రింగ్స్ యాన్యువల్ రింగ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చెట్టు ఏజ్ అనేది తెలుసుకుంటాం అనమాట. సో సెకండరీ గ్రోత్ అది అంటే ఎప్పుడైతే మన ప్లాంట్ అనేది బాగా పెరిగిపోయి దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ది బార్క్ మాత్రమే పెరుగుతుందో దాన్ని మనం సెకండరీ గ్రోత్ అంటాం. సో ఈ సెకండరీ గ్రోత్ ఎక్కడ జరుగుతుంది, లెట్స్ సీ ద ఆప్షన్స్. క్యాలరీ మెరిస్టమ్, అసలు ఎక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ మెరిస్టమే లేదు, సో ఆప్షన్ ఏ కాదు. అండ్ లాటరల్ మెరిస్టమ్, ఎస్ సైడ్స్ ఆఫ్ ది స్టెమ్స్ కానీ రూట్స్ కి కానీ ఎప్పుడైతే ప్లాంట్ ఒక ఏజ్కి వచ్చి ఆగిపోతుందో సో అప్పుడు దాని థిక్నెస్ సెకండరీ గ్రోత్ అనేది హెల్ప్ఫుల్ చేసేది ఏంటి అంటే దట్ ఈస్ ద లాటరల్ మెరిస్టమ్, సెకండరీ గ్రోత్. ఓకేనా, సెకండరీ గ్రోత్ ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని నుంచి ఏదైతే అవుతుందో సో ఆటోమేటిక్ గా రింగ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ది స్టెమ్స్ అండ్ రూట్స్. రూట్స్ యొక్క థిక్నెస్ కానీ స్టెమ్ యొక్క థిక్నెస్ కానీ ఇంక్రీజ్ చేసేది ఏంటి అంటే దట్ ఈస్ వాట్. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఎపికల్ అంటే ఏంటి, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ గ్రోత్ అనమాట, అంటే స్టార్టింగ్ ఆఫ్ ది టిప్స్ ఆఫ్ ది రూట్స్ కానీ వాటిని కానీ చేసేది ఏంటి అంటే ఎపికల్ మెరిస్టమ్. ఎక్కడ అవుతుంది అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ టిప్స్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్స్, టిప్స్ ఆఫ్ రూట్స్ కి కానీ స్టెమ్స్ కి కానీ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్ క్యాలరీ, మరి ఇంటర్ క్యాలరీ ఎక్కడ అవుతుంది అంటే అట్ ఇంటర్ నోడ్స్. ఓకేనా, ఇంటర్ నోడ్స్ దగ్గర కానీ లేదా బేస్ ఆఫ్ ది లీఫ్ యొక్క బేసెస్ దగ్గర కానీ ఎక్కడైతే గ్రోత్ పెరుగుతుందో డివైడ్ అవుతుందో సెల్స్ దాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటాం. సో మనకి రింగ్స్ అవి ఫార్మేషన్ అంటే సెకండరీ గ్రోత్ ఎక్కడ అవుతుందంటే లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పర్మనెంట్ టిష్యూ ఆర్ క్లాసిఫై అండర్, పర్మనెంట్ టిష్యూ అనేది దేంతో క్లాసిఫై చేశారు అంటున్నారు. ఓకేనా, సో డైరెక్ట్ గో విత్ ద ఫ్లో చార్ట్. ఓకేనా, ప్లాంట్ టిష్యూ అనగానే ఎన్ని టైప్స్ కింద డివైడ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద 2 types. వాట్ ఆర్ దోస్ 2 types అంటే దట్ ఈస్ మెరిస్టమాటిక్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ. ఓకేనా, సో పర్మనెంట్ టిష్యూని ఇప్పుడు దేంతో డివైడ్ చేశారు అంటే ఏం చెప్తాం, దట్ ఈస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ది మెరిస్టమాటిక్ తో డివైడ్ చేశారు. సో ఏ ఆప్షన్ లో ఉందంటే దట్ ఈస్ ఆప్షన్ డి. మరి స్క్లెరెన్కైమా కోలెన్కైమా పారెన్కైమా ఏముంటుందంటే మళ్ళీ పర్మనెంట్ టిష్యూలోనే వస్తుంది. సింపుల్ పర్మనెంట్ టిష్యూ వచ్చేసరికి మనకి అవన్నీ వస్తాయి అనమాట. సో మనకి దీంతో పాటు ఏది ఇంకో డివైడ్ చేస్తుందంటే దట్ ఈస్ మెరిస్టమాటిక్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ టిష్యూ మేక్స్ కోకోనట్ హస్క్. ఓకేనా,
కోకోనట్ హస్క్ అంటే ఏంటి అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా దాని చుట్టూ, సో దాట్ ఈస్ కోకోనట్ హస్క్. సో ఇప్పుడు ఆ కోకోనట్ హస్క్ అనేది దేని ద్వారా తయారవుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి కోలెన్కైమా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. అంటే యంగ్ ప్లాంట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ, అంటే గాలి అవి వేసినప్పుడు ఆ కొమ్మలు అవి ఊగడానికి ఆ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చేది ఏంటి అంటే కోలెన్కైమా టిష్యూ. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పారెన్కైమా. ఓకేనా. పారెన్కైమా ఫంక్షన్ ఏంటి అంటే స్టోరేజ్. ఓకేనా, స్టోరేజ్ చేస్తుంది. అసలు మనకి కోకోనట్ హస్క్ కొబ్బరి పీచులో ఏమైనా స్టోర్ చేసుకుంటుందా అంటే లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ నాట్, అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కూడా కాదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ స్క్లీరెన్కైమాటా ఫైబర్. స్క్లీరెన్కైమాటాస్ ఫైబర్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే చూడండి, స్క్లీరెన్కైమా మెయిన్ ఫంక్షన్ ఏంటి, హార్డ్ అండ్ రిజిడ్ స్ట్రక్చర్ అనమాట. ఒక దృఢమైన స్ట్రక్చర్ ఇచ్చేది ఏంటి అంటే దట్ ఈస్ స్క్లీరెన్కైమా. ఫైబర్ అంటే ఏంటి అంటే పోగుల్ లాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మన కొబ్బరి పీచు ఎలా ఉంటుంది, ఫైబర్ లాగే ఉంటుంది కదా, యాజ్ వెల్ చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. సో విచ్ వన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా, స్క్లీరెన్కైమాటస్ ఫైబర్. అండ్ ఫ్లోయం పారెన్కైమా దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది, పారెన్కైమా ఫర్ ది స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఓకేనా, ఫ్లోయం అన్నాం కాబట్టి ఫుడ్, పారెన్కైమా అన్నాం కాబట్టి స్టోరేజ్. సో ఏం స్టోర్ చేసుకుంటుందంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కోకోనట్ హస్క్ దేంతో తయారవుతుందంటే స్క్లీరెన్కైమాటస్ ఫైబర్. సో టెక్స్చర్ బట్టి చెప్పచ్చు, కొబ్బరి పీచు ఫైబర్ లా ఉంటుంది కాబట్టి ఫైబర్, స్క్లీరెన్కైమా హార్డ్ అండ్ రిజిడ్ కాబట్టి కొబ్బరి పీచు కూడా గట్టిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎపిడర్మిస్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్స్ హ్యాస్ ఎ థిక్ వాక్సీ కోటింగ్ ఆఫ్. ఓకేనా, సో థిక్ వాక్సీ కోటింగ్ ఆఫ్ ఎపిడర్మిస్. డిజర్ట్ ప్లాంట్స్ అంటే ఎడారి మొక్కలు ఉంటాయి కదా, ఎడారి మొక్కల అవుటర్ మోస్ట్ లేయర్ లో సో ఒక థిక్ వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది. సో ఆ థిక్ వ్యాక్సీ కోటింగ్ ఏంటి, ఓకేనా. చూడండి డిజర్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు వాటికి ఒక వ్యాక్సీ కోటింగ్ అంటే ఏంటి అంటే విచ్ ప్రివెంట్స్ ది వాటర్ లాస్. ఓకేనా, వాటర్ లాస్ ఏదైతే ప్రివెంట్ చేస్తుందో అదనమాట. సో అదేంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూటికల్. ఎందుకు వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది అంటే ఎడారి మొక్కలకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. కానీ వాటికి వాటర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా అవ్వకుండా వాటర్ స్టోరేజ్ కోసం వాటి యొక్క లీవ్స్ పైన ఈ వ్యాక్సీ లేయర్ కోటింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే టు స్టోర్ ది వాటర్ ని స్టోర్ చేసి ట్రాన్స్పిరేషన్ ద్వారా వెళ్లకుండా ఉండాలని. సో విచ్ ఇస్ దట్ వ్యాక్సీ లేయర్ అంటే క్యూటికల్. ఆప్షన్ చూడండి పెక్టిన్. ఓకేనా, సో పెక్టిన్ అనేది మనకి ఎక్కడ వాటర్ ఎవాపరేషన్ అవ్వడానికి మాత్రం కాదు. సో విచ్ వన్ అంటే క్యూటిన్, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూటికల్ అనమాట. సో ఇది ఎడారి మొక్కల యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ లో ఒక థిక్ లేయర్ కింద ఉండి వాటర్ ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ అనేది అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోకుండా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉండడానికి హెల్ప్ చేసేది క్యూటిన్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూటికల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. One dash is produced from base events in protein synthesis. ఓకేనా, సో ఏది మనకి ప్రోటీన్ సింథసిస్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నాడు. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్రోటీన్ సింథసిస్ అనేది మనకి దేని నుంచి వస్తుంది అంటే ఫస్ట్ డిఎన్ఏ. ఏదైతే డిఎన్ఏ నుంచి రాదు, డిఎన్ఏ నుంచి దెర్ ఈస్ వన్ కాపీ ఇస్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఏ కాపీ వస్తుంది అంటే దట్ ఈస్ ద ఎంఆర్ఎన్ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ ది మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం అనమాట. ఏం క్యారీ చేస్తుందంటే మన డిఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ని ఎలా సింథసిస్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ ని మెసేజ్ ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎంఆర్ఎన్ఏ దేనికి తీసుకెళ్తుంది అంటే ఇట్ క్యారీస్ టు ద రైబోజోమ్స్ కి క్యారీ చేస్తుంది అనమాట. సో ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే ఈ మెసెంజర్ ని తీసుకున్న తర్వాత ఇట్ ఆటోమేటికల్లీ ప్రొడ్యూస్ ది అమైనో యాసిడ్స్. ఓకేనా, సో మనకి అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే ఇంకేం ఫామ్ అవుతాయి, ప్రోటీన్ ఫామ్ అవుతుంది. అంటే ఒక్కొక్క అమైనో యాసిడ్ అనేది కలిసి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే దట్ ఫార్మ్స్ ది ప్రోటీన్. సో మనకి డిఎన్ఏ నుంచి దేని ప్రొడ్యూస్ అవుతుంది బేస్ ఈవెంట్ కింద అంటే దట్ ఈస్ ద ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతే దాని ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. సో మన సెల్లో ఉన్న రైబోజోమ్స్ కి క్యారీ తీసుకెళ్లి అక్కడ అమైనో యాసిడ్స్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి దాని నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో విచ్ వన్ అంటే దట్ ఈస్ ఎంఆర్ఎన్ఏ కాపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. కింద ఇచ్చిన వాటిలో ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా, సో చూడండి ద ఫస్ట్ వన్, ద కంప్లీట్ నేమ్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. ఎస్, ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో కూడా చెప్పా వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అని అడిగాడు. డిఎన్ఏ అంటే ఏంటి, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. మనకి ఇన్కరెక్ట్ అడిగాడు. ఇట్ ఈస్ ఎ కెమికల్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ఎ క్రోమోజోమ్ దట్ క్యారీస్ జెనెటిక్ ప్రాపర్టీస్. ఎస్, క్రోమోజోమ్ అనే పైన ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే జెనెటిక్ క్యారెక్టర్స్ ని క్యారీ చేస్తుంది. సో ఇది కూడా కరెక్టే. Next, DNA is a polynucleotide. The nucleotide is the basic structural unit of DNA and consists of two components. Yes, polynucleotide. కానీ only two components ఉంటుందా? No, two components కాదు, three components. What are those three components అంటే? One is sugar,
విచ్ ఈస్ నథింగ్ బట్ డియాక్సీ రైబోస్ షుగర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాస్ఫేట్ గ్రూప్ కూడా ఉంటుంది. అండ్ ద థర్డ్ టైప్ ఈజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియోటైడ్స్. సో ఈ 3 కాంపోనెంట్స్ అనేవి మెయిన్గా ఉంటాయి అనమాట, నాట్ ది 2 కాంపోనెంట్స్. సో ఏ ఇది ఇన్కరెక్ట్ అంటే ఆప్షన్ సి. ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ సి, దట్ ఈస్ ఆప్షన్ సి. ఓన్లీ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదొకటి మాత్రమే తప్పు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఆఫ్ హ్యూమన్ క్యారీస్. ఓకేనా, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ హ్యూమన్లో ఉన్న అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఏ క్రోమోజోమ్ని క్యారీ చేస్తుంది అన్నాడు. ఓకేనా, మనకి ఇచ్చిన ఆప్షన్స్ అని విచ్ ఇస్ నథింగ్ బట్ సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. మనకి ఈవెన్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్న ఎగ్స్ ఏం క్యారీ చేస్తే సెక్స్ క్రోమోజోమ్. యాక్చువల్లీ మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46, విచ్ ఇస్ నోన్ టు బి ద 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అని చెప్తాం. సో దీంట్లో మళ్ళీ 2 types కింద చెప్పుకుంటే 22 pairs ఏమో ఏమని పిలుస్తామంటే విచ్ ఇస్ ఆటోజోమ్స్ అని పిలుస్తాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్ 23rd pair, ఓకేనా, లాస్ట్ పేర్ ఏదైతే 23rd pair ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్స్ క్రోమోజోమ్, అలోజోమ్స్ అంటాం అనమాట. సో ఈ సెక్స్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ది ఫీమేల్కి అయితే XX ఫర్ ఫీమేల్, అదే ఫర్ మేల్కి అయితే XY అనేది ఉంటుంది అనమాట ఫర్ ది మేల్. ఓకే, చూడండి ఎగ్ అనే ఆడే ఇచ్చేస్తుంది. ఎగ్స్ అంటే ఎవరిలో ఫామ్ అవుతాయి, ఫీమేల్స్లో ఫామ్ అవుతాయి అనమాట. సో ఒక్కొక్క ఎగ్ అనేది ఓన్లీ 1 సెక్స్ క్రోమోజోమ్నే క్యారీ చేస్తుంది అనమాట. మనకి ఫీమేల్లో ఉండే 2 క్రోమోజోమ్స్ ఏంటి, XX. సో ఒక క్రోమోజోమ్ అంటే ఏ ఎగ్ అయినా ఏ క్రోమోజోమ్ క్యారీ చేయాలి, XA క్యారీ చేయాలి, ఏదైనా సేమ్ క్రోమోజోమ్ కాబట్టి. ఓకేనా, చూడండి XX క్రోమోజోమ్, ఒక ఎగ్ ఒక క్రోమోజోమ్నే, నాట్ ది 2 క్రోమోజోమ్స్ కాదు. అన్ఫర్టిలైజ్డ్ అన్నాడు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫర్టిలైజ్డ్ అంటే ఇంకా స్పర్మ్ వచ్చి దానికి కలవలేదు. ఒకవేళ ఈ ఎగ్ వచ్చి స్పర్మ్ కలిస్తే అప్పుడు 2 క్రోమోజోమ్స్ అవుతాయి. అంటే అన్లెస్ ఒకటే క్రోమోజోమ్, 2 కాదు. 1 X క్రోమోజోమా, ఎస్ ఒక X క్రోమోజోమే ఉంటుంది. ఎగ్ అంటే ఫీమేల్ కాబట్టి ఉన్న 2 XX కాబట్టి ఉన్నది X ఒకటే. XY మనకి మేల్స్ లో ఉంటుంది, ఇట్స్ నాట్ ఇన్ ద ఫీమేల్స్, ఎగ్స్ లో అయితే కాదు. అండ్ Y క్రోమోజోమ్ ఇస్ ఆల్సో ఫర్ ది బాయ్స్. అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా X క్రోమోజోమ్, విచ్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి, X క్రోమోజోమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ రీజనరేషన్ కెన్ ప్రొవైడ్ మోర్ డైవర్సిటీ. ఓకేనా, చూడండి డైవర్సిటీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనమాట. ఏ రీజనరేషన్ వల్ల, ఏ పునరుత్పత్తి వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంటున్నాడు. ఓకేనా, సో చూడండి రీప్రొడక్షన్ బై ఓవ్యూల్. అసలు ఫస్ట్ ఓవ్యూల్ అనేది ఎక్కడ చూస్తాం మనం, ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ రీప్రొడక్టివ్ పార్ట్, బట్ దేంట్లో చూస్తామంటే ఫ్లవర్స్ లో చూస్తూ ఉంటాం. ఫ్లవర్స్ లో కూడా ఏంటి, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డ్రా ది ఫ్లవర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లవర్ డ్రా చేశానంటే ఆ ఫీమేల్లో ఏదైతే దిస్ ఇస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, దీన్ని మనం ఓవ్యూల్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఓన్లీ ఓవ్యూల్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఏర్పడుతుందా అంటే నో. ఓకేనా, ఓన్లీ ఓవ్యూల్ వల్ల అయితే ఇది సాధ్యం కాదు. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ రీజనరేషన్, వాట్ ఈస్ ద రీజనరేషన్ అంటే లాస్ట్ పార్ట్స్. ఓకేనా, ఏ పార్ట్స్ అయితే పోయాయో మళ్ళీ ఆ పార్ట్స్ ఫామ్ అవ్వాలి అంటే రీజనరేషన్ అనమాట. ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ లాస్ట్ పార్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ లాస్ట్ పార్ట్స్. ఓకేనా, పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వర్మ్ ఆర్ లిజర్డ్స్ యొక్క స్టైల్ పోయినా, ఓకేనా, స్టార్ ఫిషెస్ కి కానీ అలాంటి వాటికి ఏమైనా పార్ట్స్ పోతే మళ్ళీ అది ఫామ్ అవడానికి రీజనరేషన్ మళ్ళీ ఫామ్ అవుతాయి తప్ప కొత్త ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. ఆప్షన్ బి కాదు. అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఏమవుతుందంటే 2 డిఫరెంట్ ఆర్గనిజమ్స్ అనేవి మీట్ అవుతాయి కాబట్టి, సో డిఫరెంట్ ఆర్గనిజమ్స్ ఎప్పుడైతే కలుస్తుందో ఆటోమేటిక్గా వచ్చే ప్రొడక్షన్ అనేది కూడా మళ్ళీ ఒక న్యూ ఆర్గనిజం అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో న్యూ ఆర్గనిజం ఫామ్ అయింది అంటే దర్ ఈస్ మోర్ ఛాన్సెస్ టు ఇంక్రీజ్ ద డైవర్సిటీ ఇంక్రీజ్ అవడానికి మోర్ ఛాన్సెస్. సో ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ సి సెక్సువల్. మరి ఆప్షన్ బి బడ్డింగ్ అంటే ఏంటి. ఓకేనా, చూడండి బడ్డింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్లాంట్ నుంచి ఒక చిన్న బడ్ మొగ్గల మదర్ నుంచి ఇలా మదర్ నుంచే ఫామ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇది పేరెంట్ నుంచి ఇలా విడిపోయి మళ్ళీ ఇది ఒక న్యూ ఆర్గనిజం కింద ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం బడ్డింగ్ అంటాం. సో సేమ్ ఐడెంటికల్ కాపీస్ అనమాట ఇవి. అంటే ఐడెంటికల్ అంటే ఏంటి అంటే ఒకేలా ఉంటాయి. సో దీనివల్ల డైవర్సిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఏది కాదు అంటే ఆప్షన్ డి కూడా కాదు. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. డైవర్సిటీ అవ్వాలంటే ఏ రీజనరేషన్ అంటే దట్ ఈస్ సెక్సువల్. ఓకే, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ రోజు పార్ట్ 3లో ఇది చూసాం. అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.